ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. డీల్కి సంబంధించి అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ లాంచ్ 14 సంతకాలతో కూడిన ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగీర్ ఘలిబఫ్ కూడా ఈ ఎంఓయూపై డిజిటల్ గా సంతకాలు చేశారు. తాజాగా ఇరు దేశాల అధ్యక్షులు దీనిపై డిజిటల్ సంతకాలు చేయగా ఈ డీల్ తక్షణమే అమల్లోకి రానుంది. G7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వైరల్స్ ప్యాలెస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ విందిచ్చారు. ఇక్కడ ట్రంప్ సంతకాల కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. ట్రంప్ వైరల్స్ లో ఇరాన్తో కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది శాశ్వత శాంతి మార్గం సుగమం చేస్తుంది, హార్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుంది, దీంతో త్వరలో ఇంధన ధరలు తగ్గుతాయని మ్యాక్రాన్ ఓ పోస్ట్ లో రాసుకొచ్చారు. విందానంతరం ప్యారిస్ నుంచి వెళుతూ ఇరాన్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్టు ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు. వాస్తవానికి రేపు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది, కానీ ముందుగానే ఇది జరిగింది. స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తాము కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశామని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బహ్బూయి పేర్కొన్నారు. 60 రోజుల ఈ అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యను అమెరికా చేపట్టకూడదన్నారు. ఈ సమయంలో తమపై కొత్త ఆంక్షలు విధించడం గానీ, ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. తమ వద్దనున్న శుద్ధి చేసిన యురేనియం దేశంలోనే ఉంటుందని, దానిని విదేశాలకు తరలించబోమని తేల్చి చెప్పేశారు. ఇక అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ కూడా ఈ సంతకాల విషయాన్ని ధృవీకరించింది. దీన్ని ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇందులో తొలి అడుగుగా ఇరాన్ తక్షణమే హార్మోజ్ను పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తుందని వెల్లడించారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. డీల్కు సంబంధించి అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ లాంఛనంగా డిజిటల్ సంతకాలు చేశారు. 14 అంశాలతో కూడిన ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగీర్ కూడా ఈ ఎంఓయూపై డిజిటల్ గా సంతకాలు చేశారు. తాజాగా ఇరు దేశాల అధ్యక్షులు దీనిపై డిజిటల్ సంతకం చేయగా ఈ డీల్ తక్షణమే అమల్లోకి రానుంది. ఇక G7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెరైల్స్ ప్యాలెస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ విందిచ్చారు. ఇక్కడ ట్రంప్ సంతకం కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించి వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. ట్రంప్ వైరల్స్ లో ఇరాన్తో కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుంది, హార్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుంది, దీంతో త్వరలో ఇంధన ధరలు తగ్గుతాయని మ్యాక్రాన్ ఓ పోస్ట్ లో రాసుకొచ్చారు. విందానంతరం ప్యారిస్ నుంచి వెళుతూ ఇరాన్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్టు ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు. వాస్తవానికి రేపు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది, కానీ ముందుగానే ఇది జరిగింది. ఇక స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.
తాము కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశామని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ పేర్కొన్నారు. 60 రోజులు ఈ అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలు అమెరికా చేపట్టకూడదన్నారు. ఈ సమయంలో తమపై కొత్త ఆంక్షలు విధించడం గానీ ఈ ప్రాంతంలో సైనిక మోహరింపు పెంచడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. తమ వద్దనున్న శుద్ధి చేసిన యురేనియం దేశంలోనే ఉంటుందని, దానిని విదేశాలకు తరలించబోమని తేల్చి చెప్పేశారు. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ కూడా ఈ సంతకాల విషయాన్ని ధృవీకరించింది. దీన్ని ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇందులో తొలి అడుగుగా ఇరాన్ తక్షణమే హార్మోజ్ను పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుందని వెల్లడించారు.